హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీకు ఒక షార్ట్ వీడియోలో అయితే చూపించాను కదా, ఒక ఫ్యాన్సీ డ్రెస్ అనేది. సో ఆ డ్రెస్ని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. సో చూసారు కదా, జస్ట్ మనకి మెజర్మెంట్కి అయితే ఏది ఇచ్చారో సో అది అలా పరిచేసి, సో వాళ్ళకి లూజ్ మాత్రమే కావాలి కాబట్టి ఎక్స్ట్రాగా 1 ఇంచ్ లూజ్ పెట్టుకొని, అలాగే సిఎలోవెన్స్ కూడా ఎక్స్ట్రాగా ఉంచుకొని ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్నాను. సో ఇది స్ట్రెచబుల్ క్లాత్ కాబట్టి మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ లాగి స్టిచ్ చేయకూడదు. ఇన్ కేస్ స్టిచ్ కూడా కొన్నాటికి పడదు. అలాంటప్పుడు కొంచెం పేపర్ పెట్టుకొని స్టిచ్ చేసినట్లయితే మనకి స్టిచెస్ అనేది పడుతుందన్నమాట. సో చూసారు కదా, ఇది 1 షోల్డర్ కాబట్టి మనకి 1 సైడ్ అనేది లేస్ వస్తుంది, ఒక సైడ్ ఏమో ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో ఈ క్లాత్ అనేది పీస్ లాగా అలా ఏం రాదు కాబట్టి మనం జస్ట్ ఒక ఫోల్డింగ్ చేసేసుకొని స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి సరిపోతుందన్నమాట. సో ఇలా నీట్గా ఒక సైడ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత రెండో సైడ్ అనేది మనకి లేస్ అనేది వస్తుంది. సో ఆ లేస్ అనేది అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఆ లేస్ని అనేది కిందకి పెట్టుకొని లేస్ అనేది అయితే జాయిన్ చేసేసుకుంటున్నాను. సో లేస్ జాయిన్ చేసేటప్పుడు కూడా మనం కింద క్లాత్ని అయితే అసలు లాగి స్టిచ్ చేయకూడదు. సో ఇవి కొంచెం కిందన ఇలా లేయర్లా వచ్చాయి కదా, స్ప్రింగ్స్ లాగా, అవైతే మనకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పాదానికి కొంచెం ఇబ్బంది పెట్టింది. బట్ ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఇది వెడల్పు అనేది ఎక్కువ ఉంది కాబట్టి డబల్ స్టిచ్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత సైడ్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. సో నేనైతే 2 సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకుంటున్నాను. సో ఇలా 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కిందన లేస్ అనేది అయితే మళ్ళీ జాయిన్ చేస్తున్నాం. సో కిందన మనకు ఒక లేయర్ వచ్చింది కదా, సో అదే విధంగా ఆ ప్లేస్లో మనం ఈ విధంగా లేస్ అనేది కిందకి పెట్టి స్టిచ్ చేసేస్తున్నాం అనమాట. సో ఇలా కింద లేయర్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు సెంటర్లో నడుము దగ్గర మనకు ఒక లేయర్ అయితే రావాలి. సో దానికోసం ఏం చేయాలంటే పైనుంచి కిడ్కి నార్మల్గా ఎంత నడుము సైజు ఉందో అక్కడి నుంచి మెజర్ చేసుకోవాలి. సో నేనైతే 10 or 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను. సో టోటల్ అంతా ఈక్వల్గా రావాలి కాబట్టి మనం మార్కింగ్ పీస్తో, సో చూసారు కదా, ఈ విధంగా 10.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని టోటల్ మొత్తం కూడా మార్కింగ్ పీస్తో మార్క్ చేసేసుకుంటున్నాను. సో ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం మార్కింగ్ ఎక్కడ వేసామో దానిపైన మనకి ఈ విధంగా లేయర్ అయితే వచ్చేటట్టుగా లేస్ అనేది స్టిచ్ చేసుకోవాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఏదైతే మెజర్మెంట్ ఇచ్చారో అదే లుక్లో ఈ డ్రెస్ అయితే రెడీ అయిపోయింది కదా. సో నేను చెప్పే విషయాన్ని అయితే అసలు మర్చిపోకండి, ఇలాంటి ఆర్డర్స్ని మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్